నచ్చింది డాకుమారాజ్ లో బాగా? డాకుమారాజ్లోన బాలయ్య వన్ మ్యాన్ షో అండ్ తమన్ ఎక్కిన డ్యూటీ బీజిఎం అది రజనీకాంత్ బక్కోడు బాలయ్య గారి బండోడు అని అన్నారు కదా, అది బాగా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేశాడు. అది సాంగ్స్ ఎట్లా ఉన్నాయి దీంట్లో? లైక్ మనకి యూట్యూబ్ లో ఆల్రెడీ చాలా ట్రెండ్ అయిపోయింది దబిడి దిబిడి, అది ఎలా అనిపించింది? దబిడి దిబిడి సాంగ్ మూవీ పరంగా ఫుల్ లెంత్ చూస్తే చాలా సాటిస్ఫై అవుతాం. అందులో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి దబిడి దిబిడి సాంగ్ లో కూడా, కొన్ని గెస్ట్ సర్ప్రైజెస్ ఉన్నాయి సాంగ్ లో. అండ్ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు ఎవరు పెట్టే ఎఫర్ట్స్ వాళ్ళు కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టారు. అది సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబేనా? సంక్రాంతికి వస్తున్నాం రాని అంటే దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. నాకు తెలిసి ఇద్దరు పంచుకుంటారు అనుకున్నా, ఈ సంక్రాంతి ఇద్దరు వెంకటేష్ బాలయ్య పంచుకుంటారు, పక్కా పంచుకుంటారు. ఎందుకు పోయా బాగానే ఉంది, సర్వైవబుల్. నేను చెప్తాను అనుకోలేదు, బట్ సినిమా బాగుంది, నచ్చింది, బాగానే బాగుంది. తమన్ బీజియం చాలా చింపేశాడు. పాప క్యారెక్టర్ బాగానే ఉంది. ఇప్పుడే చుట్టం అయిందన్న, అసలు డాకు మహారాజ్ సూపర్ ఉంది. చెప్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 2 hours 20 minutes అనుకున్నా, అంటే ఒక్క సెకండ్ బోర్ కొట్టదు. బాలయ్యబాబు తొడగొట్టి చెప్తున్నా, సూపర్ హిట్ ఈ సినిమా. అసలు తమన్ అసలు సౌండ్ కొట్టాడు, అసలు షోలు అయితే పోయినాయి, సూపర్ ఉంది సినిమా. ఇంకా స్టోరీ కానీ యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, మర్చిపోవచ్చు. సంక్రాంతి విన్నర్ అయితే ఫిక్స్ అన్న, ఇది చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, అందరు మర్చిపోవచ్చు అన్న. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. బాలయ్య నార్మల్ లెవెల్ కాదు ఇది, బాబీ కొల్లి కూడా ఇలా ఇస్తాడు అనుకోలేదు. తమనేగా అదరగొట్టాడు. హీరోయిన్ క్యారెక్టర్లు కూడా భలే ఉన్నాయి. సాంగ్ అదొకటే ఉంది, ఇది దబిడి దిబిడి. సంక్రాంతికి తొడగొట్టి చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది, ఉచ్చ కోత, అసలు ఏం లాగలేదు, అంత బాగుందన్న, అసలు ఏం లాగ్ కూడా లేదు సినిమాలో. చాలా గేమ్ చేంజర్ నేను చూడలేదు, కానీ చెప్తున్నా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రం ఇదే. గేమ్ చేంజర్ మూవీని దాటేస్తుంది సినిమా. ఓకే, గేమ్ చేంజర్ మూవీని దాటేస్తుంది. ఓచ కోట సంక్రాంతి విన్నర్, ఫుల్ విన్నర్ ఓత కోట. ఈజీగా వస్తుంది 200 కోట్లు అయితే. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నా ఫ్యామిలీ మూవీ ఉంది, దాని కూడా తట్టుకుంటది, 100% తట్టుకుంటది, 100%. నేను చెప్తున్నా 100% తట్టుకుంటది. అది బాయ్, జై జై బాలయ్య. గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోసేస్తారా, చంపేవాడు కాదురా, ఇది సచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. వార్నింగ్, జై బాలయ్య, జై జై బాలయ్య. సంక్రాంతి విన్నర్ బాలయ్య, అంతే. బాలయ్య తర్వాతే ఎవడైనా సంక్రాంతి 10 సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు బాలయ్య విన్నర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచి సమరసింహారెడ్డి సినిమా గురించి భయ. జై బాలయ్య, జై జై బాలయ్య. అన్న బాబీ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. గోర్లు తీసినంత ఈజీతో ఎలా అనిపించింది? జై బాలయ్య, బాగుందన్న సినిమా. తమన్ మ్యూజిక్ అయితే హైలైట్, బాగుంది సినిమా అయితే, బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, బాలయ్య బాబు మూవీ మంచిగా ఉంది. జై బాలయ్య, ఫుల్ బాగుందన్న. బాలయ్య మాత్రం సూపర్. పాప క్యారెక్టర్ కూడా బాగుంది, అంతా బాగుందన్న. బాలయ్య బాబు సినిమా హిట్ అన్న, అంతే. బాలయ్య బాబు ఈసారి సంక్రాంతి అయితే బాలయ్య బాబు దుమ్ము దులిపేసినట్లేనే బాగుందన్న. బాబీ డైరెక్షన్, తమన్ మ్యూజిక్ అయితే ఫుల్ మాస్ జాతర సినిమా, ఎక్సలెంట్ మూవీ. తమన్ కొట్టాడు 20 minutes సినిమాలో 2 hours కొడుతూ ఉన్నాడు, 20 minutes ఎందుకు వదిలేసాడు తెలియదు. ఇట్ వాజ్ ఎక్సలెంట్ మూవీ. ఒకటే మాట తమన్ గురించి, సే నో టు డ్రగ్స్, ఎస్ టు తమన్ అనే మ్యూజిక్. ఎక్కేసింది భయ్య సినిమా. స్క్రీన్ ప్లే సూపర్, బాలయ్య బాబు యాక్టింగ్ సూపర్, ఎమోషన్ సూపర్, అండ్ ఓవరాల్గా అనే స్కేల్ ఆఫ్ 10 నేనైతే 8.5 ఇస్తాను సినిమాకి. ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. అసలు అందరూ చూడండి. చాలా థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ కింద పెద్ద రాటి పెట్టాడు. జై బాలయ్య. చాలా బాగుందండి. మా బాలకృష్ణ మేము ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడండి.
ఎక్కడ ఓవర్ లేదండి, చాలా చాలా బాగా తీశాడు. ఇక మా కూతురు నా మేనగాళ్ళు ఇద్దరు హార్డ్ కోర్ ఫ్యాన్స్. నేను బాలయ్య బాబు సినిమా చూపించాలని తీసుకొచ్చాను, నా కొడుకు కూడా. చెప్పండి. మూవీ చాలా బాగుంది, ఫైట్స్ అదిరిపోయి ఇంట్రెస్టింగ్ గా, ఇంకా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది, ఇంకా చిన్నపిల్లల్లాగా చాలా బాగుంది. నాకైతే సినిమా అంతా నవ్వు వచ్చింది, ఇంకా కొంచెంసేపు అయ్యాక నాకు ఏడుపు వచ్చింది. జై బాలయ్య. థ్యాంక్ యూ. చాలా బాగుందండి ఫిలిం, అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసింది. ఈ లైక్ వైలెన్స్ కానీ ఇమోషన్స్ కానీ అన్ని ఫిలిమ్స్ని చాలా బాగా కవర్ చేసింది అనమాట. ఇట్స్ అ రియలీ ఆసమ్ ఫిలిం, ఆసమ్. లైక్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనుకోండి. చాలా జై బాలయ్య.